ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆదేశం మేరకు కిలవరంగల్ మండలం అధ్యక్షులు వడ్డెపల్లి ప్రకాశన్న గారి నేతృత్వంలో 43వ డివిజన్ కార్పొరేటరు శ్రీ అరుణా విక్టర్ గారు, అలాగే మాజీ జెడ్పీటీసీ గంటా నరేంద్రన్న గారు, మాడుగుల రాజ్కుమార్ అన్న, కొమ్మిది యాదవ్ అన్న, అంజద్ అన్న, నవనీత్, గణేష్, రమేష్, కరుణాకరు, సోషల్ మీడియా యువకులకు, తరుణ్కు వీళ్ళందరూ ఇవాళ పెద్ద ఎత్తున జోజిరెడ్డి అన్నకు ఇవాళ పెద్ద ఎత్తున ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజలను విడిచి వెళ్ళిన ముఖ్యమంత్రి ఆశయాన్ని మనం నెరవేర్చుకోవడం కొరకు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో కానీ పెద్ద ఎత్తున ఇవాళ జయంతి కార్యక్రమాలు చేసుకోవడం చాలా సంతోషం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము పెద్దలు రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆశయం అయితే ఏదైతే బాటాన్ని పెట్టిపోయిందో ఆ ఆశయ సాధనలోనే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ ఆరోగ్యశ్రీ కానీ ఇవాళ ఇందిరమ్మ ఇల్లే చూసుకుంటే ఏ ఊరు పోయినా ఏ పల్లె పోయినా ఆ రోజు రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ పేరు మీద ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లే తప్ప ఈనాటికి గత పాలకులు ఒక్క ఇల్లు కూడా ఎక్కడ ఇవ్వలేదన్నది గుర్తిరగాలి. ఆ రోజు 20-25 లక్షల ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లు ఇచ్చి పేద ప్రజలకు, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు, మైనార్టీలకు అందరికీ ఒక దేవునిగా నిలిచిన రాజశేఖర రెడ్డి గారికి గుర్తుగా ఇవాళ మనం ఇవాళ జయంతి కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ఆ రోజు లక్షలాది ప్రజలు గుండె జబ్బుతో చచ్చిపోతుంటే వారికి ఆరోగ్యశ్రీ పెట్టి కొన్ని లక్షలాది రూపాయలు ఇచ్చి వారిని కాపాడిన ఒక ప్రాణదాత అయిపోయాడు. ఆ రోజు పేద ప్రజలు వాళ్ళ పిల్లలను చదివేక బర్లకు గొర్రెలకాడి పంపుతుంటే వారిని చదివించే బాధ్యత తీసుకొని ఇంజనీరింగ్లో డాక్టర్లు చేసి ఒక ఎస్సీ ఎస్టీలను చేసిన వ్యక్తి. ₹1 వైద్యము ఇలా అనేక కార్యక్రమాలు జలయజ్ఞం ద్వారా ఇలా ఆ కాలం మొత్తం స్వర్ణయుగం లాగా ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం నాయకులము ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న ప్రభుత్వం కూడా అదే కార్యక్రమాలను ఇందిరమ్మ ఇల్లే కానీ ఇలా జలయజ్ఞమే కానీ ఇలా సన్నబియ్యం కార్యక్రమం పేదలకే కానీ ఇవాళ రైతు రుణమాఫీ కానీ రైతు బందే కానీ ప్రతిదీ కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆశయ బాటలనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. దానిని మనం తెలంగాణ రాష్ట్రంలో మా 43 డివిజన్లో మా కిలవరంగల్ మండలంలో చేసుకున్న ఈ కార్యకర్తలకు నాయకులందరికీ కూడా మేము ఘనమైన నివాళులు అర్పించుకుంటూ జయంతి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆయన ఆశయ సాధనలో ఈ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది. రాబో భవిష్యత్తులో కూడా ఇక్కడున్న మా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా ప్రతి ఒక్కరం కూడా రాజశేఖర రెడ్డి జీవితాంతం మేము మర్చిపోకుండా ఆయన కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తామని అనుకుంటూ ఇవాళ జయంతి కార్యక్రమాలకు విజయంగా చేసుకుంటున్నాం. జై కాంగ్రెస్.